నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి 3/11 మేనిఫెస్టేషన్ పవర్ గురించి తెలుసుకుందామండి. అదేంటి 3/11 మేనిఫెస్టేషన్ అని అనుకుంటున్నారు కదా, దాని గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నిజంగా అండి, మన రోజు కూడా చేసే ఒక మేనిఫెస్టేషన్ అనేది మన జీవితాన్ని ఖచ్చితంగా మార్చగలుగుతుంది అని అంటే మీరు ఎంతమంది నమ్ముతున్నారు అనేది నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ విశ్వానికి అంత శక్తి ఉందండి. అందులో వాటర్తో చేసే మేనిఫెస్టేషన్కి 100కి 200% నమ్మకాన్ని మనం తెచ్చుకోవచ్చండి. అలా అంత నమ్మకాన్ని ఇస్తుందండి ఈ ప్రపంచం మనకి. అలాంటి వాటర్ మేనిఫెస్టేషన్ అండి ఈరోజు మనం చూడబోతున్నాము 3/11 మేనిఫెస్టేషన్ పవర్ అండి. నిజంగా మన సబ్కాన్షియస్ మైండ్కి రోజు కూడా మనం ఏదైతే కనుక ట్రైన్ చేస్తూ ఉంటామో అది ఖచ్చితంగా మన దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అది ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. అంటే ఒక 11 డేస్లో మీరు ఒక గోల్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మీకు ఆల్రెడీ కూడా ఒక గోల్ అనేది ఉంటుంది. గోల్ కాకపోయినా మీకు ఒక కొంత ఆశ అనేది కూడా ఉంటుంది, ఒక కోరిక అనేది కూడా మీకు ఉంటుంది. ఈ కోరిక నేను నెరవేర్చుకోవాలి, ఇది నాకు తీరాలి అన్న ఏదైనా సరే ఒక్క విషయం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక్క విషయాన్ని సంకల్పం చేసుకొని ఈ వాటర్ మేనిఫెస్టేషన్ మీరు చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు 11 డేస్లో ఆ కోరిక అనేది విశ్వం మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. ఇంకా ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం. రోజు కూడా అండి ఉదయం లేవగానే మనందరము కూడా ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పినట్టుగానే వాటర్ని మనం తాగుతూ ఉంటాం. వాటర్ తాగేటప్పుడు చేయగలిగే ప్రతి విషయము కూడా విశ్వానికి వెళ్ళి చేరుతుందండి. ఒక చిన్న విషయం కూడా వాటర్ తాగితే మనకి హెల్త్ పరంగా ఎంత మంచిదో అలాగే వాటర్ తాగేటప్పుడు మనం అనుకునే విషయాలు కూడా ఖచ్చితంగా, ఎందువలనంటే ఉదయం లేవగానే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా ఫ్రీగా మనం చాలా రిలాక్స్గా ఉంటాము. ఆ టైంలో చేసే ప్రతి విషయము కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి చేరుతుంది. అందువల్ల ఈరోజు ఒక గ్లాస్ వాటర్తో మీరు చేయబోయే ఒక మేనిఫెస్టేషన్ అండి. అంటే రోజు కూడా 3 పూట్ల కూడా ఒక 11 డేస్ మీరు కనుక ఇలా చేయగలిగితే, మీరు ఏదైతే ఒక గట్టి సంకల్పం చేసుకున్నారో ఏదైనా ఒక్క విషయం గురించి మాత్రమే గట్టి సంకల్పం చేసుకొని ఈ విషయాన్ని చేయండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే చాలామంది పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఇలాంటి వాటర్ మేనిఫెస్టేషన్ చేసి ఎంతోమంది మంచి రిజల్ట్ పొందారండి. అంత శక్తి ఉందన్నమాట ఈ వాటర్ మేనిఫెస్టేషన్కి. మనం నార్మల్గా మన కాన్షియస్ మైండ్కి మనం చేయాల్సిన అవసరం అనేది లేదండి. దానికి తెలుస్తుంది మనం ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పాలండి, ట్రైన్ చేస్తే మాత్రమే దానికి తెలుస్తుందన్నమాట. అందువల్ల రోజు కూడా నేను ఇది సాధించగలను, ఇది చేయగలను అన్న విషయాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి వాటర్తో అన్న విషయాన్ని మన సబ్కాన్షియస్ మైండ్కి ఎలా తెలియచేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. మీరు రోజు ఉదయము మధ్యాహ్నము రాత్రిపూట 3 పూట్ల కూడా ఇలా మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఒక గట్టి సంకల్పాన్ని చేసుకోండి. ఒక విషయం, ఇల్లు కట్టాలని కానీ, సొంత కారు కొనుక్కోవాలని కానీ, ఒక మంచి జాబ్ రావాలని కానీ, మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో ఆ విషయం మీద ఫోకస్ చేస్తూ ఈ మేనిఫెస్టేషన్ చేయండి. వాటర్ తాగేటప్పుడు ఒక గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే కనుక మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళు సపరేట్గా ఒక గాజు గ్లాసుని పెట్టుకోండి. ఆ గాజు గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ గ్లాసుని 2 చేతులతో హోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే 2 చేతులకి మధ్యలో పెట్టుకొని ఆ వాటర్ని కొంచెం సేపు 1 నిమిషం పాటు మీ అరచేతుల్లో అంటే హ్యాండ్స్తో హోల్డ్ చేసి మీకు ఏదైతే కనుక కావాలని మీరు కోరుకుంటున్నారో అది వాటర్తో చెప్పండి. అది కూడా ఎలాగా, నేను ఇలా మంచి ఇల్లు కొనుక్కున్నాను, అలాంటి ఒక ఇంటికి నేను ఎంతమందినైతే మీరు పిలవాలని అనుకుంటున్నారో, ఎలా అయితే కనుక ఫంక్షన్ చేయాలనుకుంటున్నారో, ఆ ఇల్లు ఎలా అయితే కట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా జరిగినట్టుగా ఊహించుకుంటూ ప్రపంచానికి ధన్యవాదములు తెలియచేస్తూ, గ్రాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమండి. అలా తెలియచేస్తూ హ్యాపీగా ఉన్నాను అని ఈ వాటర్ని మీరు తాగేసేయండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఒక 11 డేస్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. 3/11 ఈ మేనిఫెస్టేషన్ చాలా పవర్ఫుల్ అండి. వాటర్తో చేసే మేనిఫెస్టేషన్ కాబట్టి మీరు ఎలాంటి రూల్స్ కూడా పాటించాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏదైనా కనుక పీరియడ్స్లో ఉన్నాము, నాన్ వెజ్ తినేసాము, మళ్ళీ కూడా మేము చేయొచ్చా అంటే 3 పూట్ల చేయాలి కాబట్టి ఉదయం మాత్రమే కాకుండా ఉదయము మధ్యాహ్నము రాత్రిపూట ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక గట్టి సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాగైనా సరే మనం మాటలకి, మనం అనుకునే విషయాలకి పాజిటివ్గా మనం ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఇది నేను చేయగలను,
నాకు అంత ధైర్యం అనేది ఉంది, అంత ఒక శక్తి అనేది నాకు ఉంది అని చెప్పి మీరు నమ్మకంతో చేసిన రోజున ప్రపంచం మీ దగ్గరికి తీసుకురావడం అనేది చాలా ఈజీ అండి. ఒక్కసారి యూనివర్స్ని నమ్మండి, ఆ తర్వాత మీ మీద మీకు నమ్మకంతో చేయండి. ప్రపంచానికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఆ వాటర్ని తాగేసేయండి 3 పూట్ల. అంటే మీరు ఒకవేళ ఆఫీసులో ఉన్నారనుకోండి, వాటర్ బాటిల్ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా ఉండే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకొని ఆ వాటర్ని అయినా సరే మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ ఇలా ప్రపంచానికి ధన్యవాదం తెలియజేస్తూ నేను నా సొంత ఇంట్లో హ్యాపీగా ఉన్నాను, లేదంటే నాకు అనుకున్న ఉద్యోగం దొరికింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మీరు ఎలా అయితే ఫీల్ అవ్వాలని అనుకుంటున్నారో, ఒకవేళ అది జరిగితే అలా జరిగినట్టుగా ఊహించుకొని చేసేదే మనం వాటర్ మేనిఫెస్టేషన్ అండి. నిజంగా ఈ మేనిఫెస్టేషన్కి చాలా పవర్ ఉంది. 200% రిజల్ట్ వస్తుంది. నమ్మకంతో ఒకసారి చేసి చూడండి. అంతేకాకుండా మన వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే.